రాత్రి అదే పనిగా నిద్ర మేలుకుని మరీ ఇక్కడికి వెళ్ళా, కానీ ఇలా జరిగింది. నైట్ అంతా అదే పనిగా మా ఇంటి పైన నిద్రపోకుండా మేలుకొని ఉన్నా. ఇలా పటాకులు పేరేయలేదో కథ స్టార్ట్ అయి ఉంటుంది అని చెప్పి గుడి దగ్గరికి వచ్చా. ఇక్కడికి వచ్చాక కాసేపటి ఫుల్ గా నిద్ర వచ్చేసింది. ఎందుకంటే రీసెంట్ గా మన మూవీ షూటింగ్ లో నాకైతే ఫుల్ గా నిద్రే లేదు. చాలా మంది మూవీ షూటింగ్ ఎంత వరకు వచ్చిందని కూడా అప్డేట్ అడుగుతున్నారు. మూవీ ఫస్ట్ షెడ్యూల్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా వచ్చిందని చెప్పేసి దగ్గరలో మీకు వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తా. అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన కమ్యూనిస్ట్ పాలెం ఇన్స్టా అండ్ యూట్యూబ్ పేజ్ ని ఫాలో అయిపోండి. అలాగే నా ఇన్స్టా అండ్ యూట్యూబ్ ని కూడా ఫాలో అయిపోండి. ఇక గుడి దగ్గర అమ్మవారికి అయితే పోతును బలిచ్చారు. ఆ వీడియో అయితే పెట్టకూడదు కాబట్టి నేను ఆల్మోస్ట్ బ్లర్ చేసి అయితే పెడుతున్నా. అక్కడ అయిపోగానే ఎదురుగా కూడా బలిచ్చేదానికి అయితే వచ్చేసారు. ఈసారి మాత్రం జాతరకి జనాలు తక్కువ వచ్చారని చెప్పాలి. ఇక్కడ కూడా బలివడం అయిపోగానే ఊరి పొలిమేరల చుట్టూ పులిచాట అయితే తిరుగుతుంది. ఇది అయిపోగానే ఇంటికి వెళ్ళి పడుకొని పొద్దున్న లేచి గుడి దగ్గరికి అయితే వచ్చా. ఇలా వచ్చానో లేదో ఒక పక్క మా బావ కోడికి నీళ్లు పోసి మరి రెడీ చేస్తున్నాడు. ఇంకో పక్క పెనంగళూరు ప్రజలందరూ పొంగుపాలు అయితే పెట్టుకుంటున్నారు. నేను గుడి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా సరే పదా అని చెప్పి గుడిలోకి వెళ్లి దేవుడి దర్శనం అయితే చేసుకున్నా. గుడి బయటే కాదు గుడిలో కూడా చాలా మంది జనాలు ఉన్నారు. అలాగే చాలా మంది వేణుగోపాల స్వామి తిరణాలు ఎప్పటి నుంచి అని అడుగుతున్నారు. 24th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ మొత్తం పెడతా.